మీరు అడిగేదానికి నాకు తెలుసు చంద్రబాబు మంచివాడా జగన్మోహన్ రెడ్డి మంచివాడని మీరు అడగాలనుకున్నారు. కానీ ఇద్దరు మంచోళ్ళే. జగన్ గారు ఓడలేదండి, గెలిచి ఓడాడు. ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినాయి, మద్దతు ఎన్ని పార్టీలు ఇచ్చినాయి? కూటమి వల్లే కేవలం ఆ ఓటింగ్ శాతం పెరిగింది కదా. మద్దతు ఇచ్చిన పార్టీలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, జేడీ లక్ష్మీనారాయణ కానించి ఇంకొక ఆయన పేరు రాలేదా, ఆయన కూడా ఎమ్మెల్యే గారు, ఆయన కూడా లోగడ జయప్రకాష్ నారాయణ. మరి రాష్ట్రంలో అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఏకమైనప్పుడు సింగిల్ హ్యాండ్ ఏం చేయగలదు? సింహం సింగిల్ గానే వస్తుంది, కంచె అడ్డపడింది. అవునే, ఎవరు పరిపాలించినా ఎవరు చేసినా ఇదంతా ఒక స్టేషన్లో జరిగింది. అదేమి అధికార పక్షము తప్పు చేయలేదు. జగన్ మీద వ్యతిరేక జగన్కి ఎంత వచ్చింది ఓటింగ్ శాతం? ఈ 10 పార్టీలకు ఎంత వచ్చింది ఓటింగ్ శాతం? ఓడినట్టేం కాదుగా. అదే నేను అనేది, ఓడి గెలిచాడు. ప్రతిపక్ష హోదా కల్పించాలనే ఒక్క సీటు ఉన్నోడు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. ఇవ్వకూడదు అనేది ఎక్కడ లేదు, రూల్ లేదు. ఇవ్వాలని రూల్ లేదు, దానికి రెండూ లేదు. ఇవ్వకూడదని రూల్ లేదు, ఇవ్వాలని రూల్ లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అధికార పక్షం వాళ్ళు నిర్ణయించుకుంటే ఇవ్వాలన్నా వద్దనేది వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఈయన లేఖ రాసినంత మాత్రం వాళ్ళు ఇవ్వాలని లేదు. అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల తరఫున మేము గట్టిగా పోరాడడానికి మాకు అవకాశం ఉంటుందని చెప్పేసి సరే, ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకున్నాడు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పాలిగా. ఇప్పుడు లోగడ ఈయన ఒక మాట అన్నాడు, ఒక 5 సీట్లకైనా నేను లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదన్నాడు. సరే, ముందు మనమన్నదేగా, మనమన్నదాన్ని వాళ్ళు అంటంలో తప్పు లేదు. అంటే మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? 99% లేదు. వాళ్ళు ఇవ్వాలనుకుంటే తప్ప, లేకపోతే లేదు. ప్రతిపక్ష హోదా లేదు.